నేతి బొబ్బట్లను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 చెంచాల వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా పిండికి పట్టించాలి బాగా. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట నుంచి గంట వరకు వదిలేయాలి. కప్పు పచ్చిశనగపప్పుని 1 గంట పాటు నానబెట్టుకొని కుక్కర్ గిన్నెలో వేసుకొని కప్పున్నర వరకు నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 1 చెంచా వరకు నెయ్యి వేసుకోవాలి. 1 చెంచా వరకు సోంపు వేసుకోవాలండి. సోంపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మెత్తగా ఉడికించుకున్న తర్వాత నీళ్ళన్నీ వడకట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలను తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పప్పు చల్లారిన తర్వాత దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పప్పును కూడా వేసి బెల్లం వాటర్లో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దగ్గర పడిన తర్వాత 1 చెంచా యాలకుల పొడి, 1 చెంచా నెయ్యి వేసుకొని ఇంకొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా ఉండలుగా చేసుకోవాలి. ఈ 2 ఉండలు కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు బటర్ పేపర్ని కానీ ఇలాంటి ఒక కవర్ని కానీ తీసుకొని దాని మీద నెయ్యి అప్లై చేసుకోవాలి. పిండి ముద్దను పెట్టుకొని చిన్న పూరీలాగా చేసుకొని దాంట్లో పూర్ణం ఉండని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని కవర్ మీద పెట్టి పైనుంచి కవర్ వేసి ఈ విధంగా గుండ్రగా ఒత్తుకుంటూ రావాలి పల్చగా. కవర్ తీసేసి దీన్ని పెనం మీద వేసుకోవాలి. 2 వైపులా కొద్దిగా కాలిన తర్వాత నెయ్యిని అప్లై చేసుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా పొంగుతుంది. చాలా మెత్తగా కూడా వస్తాయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.